నంద్యాల నందిపైపుల స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. క్రితం వారం ఎన్నో నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఎన్నో అద్భుతమైనటువంటి పాటలతో మా స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీరందరూ తనివి తీరా ఆస్వాదించారు. కానీ ఇంకా సరిపోలేదు, ఇంకొన్ని పాటలు వినాలనుకుంటున్నాము అన్నారు. అందుకనే ఈ వారం కూడా మేము సిద్ధం చేశాము మీకోసం ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని. మరికొన్ని నిర్మాణ సంస్థల నుంచి వచ్చినటువంటి అద్భుతమైన పాటలతో ఈ వారం స్వరాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మరి ఆస్వాదించడం మీ వంతు. ఇటుకల వ్యాపారంలో కిటుకులు తెలుసుకొని చలనచిత్ర నిర్మాణం పైన మోజుతో ప్రకాశం జిల్లాలోని కారంచేడు అనే పల్లెటూరు నుండి బయలుదేరి చెన్నాపట్నం చేరుకున్నాడు ఓ యువకుడు. కొందరు మిత్రులతో కలిసి అనురాగం అనేటువంటి సినిమాని తీసి ఆర్థికంగా నష్టపోయాడు. పట్టుదల పెరిగింది, పంతం రెట్టింపయింది. స్వంతంగా ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. తాపీ చాణక్య గారిని దర్శకునిగా ఎంచుకున్నారు. డివి నరసరాజు గారి కథ విని కన్విన్స్ అయ్యాడు. ద్విపాత్రాభినయానికి తారకరాముని ఒప్పించాడు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే 15 భాషలకు పైగా సినిమాలు నిర్మించి సుమారు 140 చిత్రాల చరిత్ర ఉంది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అత్యధిక చిత్రాల నిర్మాతగా స్థానమూ ఉంది. చిత్రోత్సాహంతో పాటు పుత్రోత్సాహం, పౌత్రోత్సాహం కూడా ఉంది. ఈసరికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అని, ఆ నిర్మాత మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారని. రాముడు లేని రామాయణం, కృష్ణుడు లేని భాగవతం, అర్జునుడు లేని భారతం ఎలా ఉంటాయో సురేష్ ప్రొడక్షన్స్ లేని తెలుగు సినిమా పరిశ్రమ కూడా అలాగే ఉండేది. ఆ మాటకొస్తే తెలుగు సినిమా పరిశ్రమలో 15 భారతీయ భాషల్లో 135కు పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ఘనత సురేష్ ప్రొడక్షన్స్ది. ఇది చరిత్ర కాదు, ఘన చరిత్ర, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. 1963లో అనురాగం చిత్రంతో ఆరంభమైన ఈ సంస్థ మెట్టు మెట్టు ఎదిగి అన్నగారి రాముడు భీముడుతో హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎందరినో స్టార్లను చేసింది, స్టార్లను సూపర్ స్టార్లను చేసింది. పరిశ్రమకు ఎందరో టెక్నీషియన్లను, నాణ్యమైన నటీనటులను అందించింది. ఈ సంస్థను స్థాపించిన డాక్టర్ డి రామానాయుడు గారికి తెలుగు సినిమా పరిశ్రమ స్వరాభిషేకం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఎన్ని చిత్రాలు నిర్మించినా, ఎన్ని ఘన విజయాల్ని సాధించినా తొలి చిత్రం తొలి చిత్రమేగా. తొలి విజయం తొలి విజయమే. అందుకే రాముడు భీముడు చిత్రంలో పెండ్యాల గారు స్వరపరచగా ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన పాటతో రామానాయుడు గారిని అభినందిద్దాం. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఈ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కల్పన అండ్ కృష్ణ చైతన్య.
అదే అదే ఆహా అదే 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 వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది సన్న జాజి పువ్వులున్నవే నీ నడకలోన రాజహంస అడుగులున్నవే నీ నవ్వులోన సన్న జాజి పువ్వులున్నవే ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉన్నవి ఏమేమి ఉన్నవి ఇంకేమి అదే 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 వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది ఏమేమి ఆయను ఇంకేమి ఆయను ఏమేమి ఆయను ఇంకేమి ఆయను ఈ వేళ లేత బుగ్గలెంత కందిపోయను అదే 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 నాకు అంత తెలియకున్నది ఏదోలాగా మనసు లాగుతున్నది అదే వింత నేను తెలుసుకున్నది అదే నీ వయసులోన ఉన్నది అదే 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 నేను తెలుసుకున్నది బ్యూటిఫుల్. కల్పన, మీరు ఎలాగో బాగా పాడారు. మన పాడతా తీయగా సింగర్ కృష్ణ చైతన్య. చాలా సంతోషం అబ్బాయితో పాడటం. కృష్ణ చైతన్య ఆల్రెడీ ఒక కృష్ణ చైతన్య ఉన్నాడు. సో ఈయన్ని ఇప్పుడు పాడతా తీయగా కృష్ణ చైతన్య అనాలి. చాలా బాగా పాడావు కృష్ణ చైతన్య. ఒక కోకిలమ్మ, మరో చరిత్ర, అలాగే చిలకమ్మ చెప్పింది, ఇలా ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచినటువంటి ఎన్నో సినిమాల్లో మంచి అనుభూతి గీతాలని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి అందించారు. అందమైన అనుభవం చెప్పగానే మనందరికీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు పాడినటువంటి యుగళ గీతమే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఆత్రేయ గారు అందించినటువంటి సాహిత్యంలో ఎంఎస్ విశ్వనాథన్ గారి స్టైల్ స్పష్టంగా వినిపిస్తుంది. ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, శ్రీమతి వాణి జయరాం గారిని. నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా నీ సరి ఎవరమ్మా దినమొక రకము
గడసరితనము దినమొక రకము గడసరితనము నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల రవ్వయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము నీకై కలవయ్యా నా కల నీవయ్యా నీకై కలవయ్యా నా కల నీవయ్యా శిల్పం ఆ సరిగమలు ఆ మధురిమలు నీకై కలవయ్యా నా కల నీవయ్యా నీకై కలవయ్యా నా కల నీవయ్యా ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు ఒక కౌగిలి ప్రతివేయి ఒక స్వర్గం ఒక దుర్గం ఆ జీవలు ఆ మెలుకువలు నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల రవ్వయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ సొగసు చిగురుల వయసు నీకై కలవయ్యా నా కల నీవయ్యా నీకై కలవయ్యా నా కల నీవయ్యా నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు మమతలతో మనసల్లిన హరివిళ్ళే మన ఇల్లు వలపుల జల్లులు పలు పలు వన్నెలు నీలో కలవమ్మ నీ ఒక కళవమ్మ నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నువ్వే నువ్వయ్యా నవ్వుల రవ్వయ్యా నీ సరి ఎవరయ్యా దినమొక రకము గడసరితనము దినమొక రకము గడసరితనము బాలచందర్ గారి అపురూపమైన సృష్టి, అందమైన అనుభవం. ట్యాగ్ లైను ఇదొక పాటల పందిరి. నువ్వే నువ్వమ్మా నవ్వుల రవ్వయ్యా మీకు సరి ఎవరయ్యా. అద్భుతంగా పాడారు. మరోసారి మమ్మల్ని వేరే లోకంలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ తీసుకొచ్చేశారు.
ఈ సినిమా పిక్చరైజేషన్ అంతా కూడాను సింగపూర్లో జరిగింది మోస్ట్లీ. అండ్ ఇది మొట్టమొదటిసారిగా సింగపూర్లో పిక్చరైజ్ చేయబడినటువంటి ఒక సినిమా. అండ్ ఈ పాటలో టిపికలీ ఎంఎస్ విశ్వనాథన్ గారి ఒక స్పెషల్ స్టైల్ ఆర్కెస్ట్రైజేషన్లో, మీ గమకాల్లో, అండ్ ఆత్రేయ గారి పదాలు, ఆ రచన అద్భుతం. బాలు గారి చాలా సందర్భాల్లో అన్నారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు సిమెంట్ రోడ్ వేసేశారు, మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిందేనని. ఇప్పుడు రీసెంట్గా ఈ చిత్రం తమిళ్లో రిలీజ్ చేశారు, తెలుగులో కూడా చేయాలి కదా. తెలుగులో చేస్తే బాగుండు. రిలీజ్ చేసి డిజిటలైజ్ చేస్తే ఫెంటాస్టిక్ రన్ అవుతుంది అనమాట ఈ సినిమా. ఇంకా అమ్మ ఒక క్వశ్చన్, ఈ పాట తమిళ్లో కూడా మీరే పాడారా బాలు గారు? అండ్ భారతి కన్నయ్యా నీ చిన్నయ్యా కేళిదై పొన్నయ్యా, భారతి కన్నమ్మ నీ ఊరు పొన్నమ్మ తరరిరిరిరిర. ரொம்ப అழగా పాడినీங்க, ரொம்ப సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? ఇప్పుడు తెలుగు అంతే ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నారు మాతో పాటు మీరు, అలాగే వేరే భాషలు కూడా ఇంతే ఫ్లూయెన్సీతో మాట్లాడేస్తారా? వస్తుంది కొంచెం తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కొంచెం గుజరాతీ, మరాఠీ, వీటన్నిటికి ఇంకొక లాంగ్వేజ్ బాగా వచ్చు ఆవిడకి. ఏమిటి? మ్యూజిక్. మాకు కూడా సంగీతం బాగా వచ్చు వినడం. మీరు లేకపోతే మేమేం చేస్తాం? మీరు అంటే సంగీతం పాడేవాళ్ళు, వాళ్ళకు కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోగలరు. మీరు కూడా బాగా పాడతారు అమ్మా బాలుగారు. నిజమా? ఏమో నాకు తెలియదు ఇప్పటివరకు. మాత్రం మీరు పాడి వినిపించినట్టున్నారు, మాకు పాడలేదు. ఇంతకుముందు డ్రెస్ బాగాలేదు కాబట్టి డాన్స్ చేయనన్నారు, అది మాట ఇచ్చారు. ఇప్పుడు ఒక పాట ఒకటి వదలొచ్చును కదా. పాడండి. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది, ఈ అనుభవం మరలా రానిది. చాలా బాగా పాడారు. ఇన్ని సంవత్సరాలు నేను కాంపిటీషన్ రాకూడదని ఐ హ్యావ్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ సింగింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడన్నా మా ఎంతమంది బతికిపోయారు మీ వల్ల. చాలా మంది సింగర్స్ కాదు, ప్రేక్షకులు. చాలా సంతోషం. మా కచేరీలు ఎప్పుడన్నా వచ్చి ఒక పాట పాడండి. ఈ పాట మనం నెక్స్ట్ టైం డ్యూయట్ పాడదాం. ఊరుకోండి సార్. ఎందుకు? నేను ఊరుకుంటే ఎట్లా? డ్యూయట్ ఇద్దరు పాడాలి. వద్దు సార్, నెక్స్ట్. అదే నెక్స్ట్, ఇప్పుడు కాదు, నెక్స్ట్ జన్మలో ట్రై చేస్తాను నేను. ఇప్పటికి ఇంతే వచ్చింది నాకు. ఇవాళ పడుకుని రేపు లేచే వరకు మనం ఏ జన్మలో ఉంటాం తెలియదు. రేపు ఇంకో జన్మ కిందే లెక్క కాబట్టి రేపు మనం ఈ డ్యూయట్ ప్రాక్టీస్ చేద్దాం. తప్పకుండా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరూ ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా నేను తలుపు వేసేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలని కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. నా ఆత్మీయ మిత్రుడు భారతిరాజ్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. sa sa
ఇళయరాజా గారి స్వర ప్రతిభకు పట్టం కట్టినటువంటి చిత్రం రుద్రవీణ. ఆ చిత్రంలో యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన లలితప్రియ కమలం అన్న పాటని తమిళంలో బాలు గారు పాడారు. నాయిక పేరు లలిత కావడం, సమాజ సేవ చేస్తున్నటువంటి ఆ యువకుడి పట్ల మొదటిసారి ప్రేమ కలగటం, దర్శకులు బాలచంద్ర గారి ప్రేరణతో భక్తు లలిత్ రాగంలోనే చేశారంట ఆ పాటని రాజా గారు. రాగానికి తగ్గట్టుగానే పల్లవిలో లలితప్రియ కమలం అంటూ పదకల్పన చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈ పాటని చిత్రంలో పాడింది యేసుదాస్ గారు, చిత్ర గారు అయితే ఇప్పుడు పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు సందీప్ అండ్ ఉషా. కమలం విరిసినదే లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినదే ఊహల జగతిని కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు పరమిది లలిత ప్రియ కమలం విరిసినదే రే పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నీలో నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచినామని పూరిమి నీరగ చేరిన తరుణము కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొడిగిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగ చరితరగల మృదురవళి తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినదే శ్వాసే రూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలి
తలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము తాలి మూవగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకునే వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని లలిత ప్రియ కమలం విరిసినదే కన్నుల కొలని లలిత ప్రియ కమలం విరిసినదే. ఏమి నా భాగ్యము మీ పాట వినగలిగినందుకు, ఏమి మీ భాగ్యము ఈ పాటని రాసినటువంటి లలిత పద చక్రవర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఎదుట పాడగలిగినందుకు. ఇది మా అదృష్టం నిజంగా. ఎందుకంటే ఈ పాట ఎన్నిసార్లు పాడినా కూడా ఆ ట్యూన్కి తగినట్టుగా అద్భుతమైన పదాలు అమర్చగలిగే వారు ఇంకెవరు అనుకుంటే కేవలం సీతారామశాస్త్రి గారు. నిజంగా ఈ స్వరాభిషేకం కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మేము ఎన్నిసార్లు తలుచుకుంటున్నామో లెక్కలేదు సార్. ధన్యులం. అలనాటి లయరాజు టీవీ రాజు గారి రసమయ సంగీతానికి పుట్టిల్లు ఎన్ఏటి వారి చిత్రాలు. నందమూరి సోదరుల నమ్మకమో టీవీ రాజు గారి పూర్వజన్మ సుకృతమో గాని తారకరాముని చిత్రాలకు రాజుగారు అందించినటువంటి సంగీతం నేటికి కర్ణపేయమే. ముఖ్యంగా సంగీత దర్శకునిగా రాజుగారి స్వర ప్రతిభను చాటి చెప్పినటువంటి చిత్రం పాండురంగ మహత్యం. టీవీ రాజుగారిలోని స్వర వైచిత్రికి ఆ చిత్రంలోని ఒక్కొక్క పాట ఒక దృష్టాంతంగా నిలిచిపోతుంది. అన్ని పాటల్లో కల్లా పశ్చాత్తాపంతో పుండరీకుడు పాడినటువంటి కరుణ రసాత్మక గీతం చిరస్మరణీయం. స్వరకర్తగా టీవీ రాజుగారిని, పదకర్తగా సముద్రాల రామానుజాచార్యుల వారిని అమరుల్ని చేసినటువంటి ఆ పాటని ఆనాడు ఘంటసాల మాస్టర్ గారు పాడారు. ఇప్పటికీ ఆయన ఒక్కరు మాత్రమే పాడగలరు. కానీ ఏం చేయగలం, ఆయన లేరు. ఆయన పాట మాత్రం మన మధ్య పచ్చగా ఉంది. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ చంద్రతేజ గారు. అమ్మా నాన్నా అమ్మాని అరచిన ఆలకిల్చవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మాని అరచిన ఆలకిల్చవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి తలచకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇక పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితి కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా 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 మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా నీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా నన్ను మన్నించగరారమ్మా అమ్మా 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 నీ అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మా అమ్మా నీ అరచిన ఆలకించవేమమ్మ అమ్మా ఆలకించవేమమ్మా అమ్మా 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 నాన్న అమ్మా నాన్న ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత జరము ఏ పాదస్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరములకెడమై తపించువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే మన్ను మన్నిల్చి బ్రోవుమో అమ్మా నాన్నా అమ్మా నాన్న అమ్మా నాన్న గ్రేట్ చంద్రబోజ్ గారు, గ్రేట్. ఘంటసాల మాస్టర్ గారిని ఈరోజు మా కళ్ళ ముందు నిలబెట్టారు మీరు. ఇంత అద్భుతంగా పాడారు. మీకు ఈ పాట అంటే ఇష్టమా, లేకపోతే ఘంటసాల మాస్టర్ గారు అన్ని పాటలు మీకు ప్రాణమా? ఘంటసాల మాస్టర్ గారి పాటలు అన్నీ ఇష్టమే మేడం. బాలు గారి పాటలు అతి ప్రియము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మణిరత్నం గారి నాయకుడు సినిమాలోని అన్ని పాటలు ఒక ఎత్తు అయితే, వెన్నెలకంటి గారు రాసినటువంటి ఏదో తెలియని బంధం ఇది అనేటువంటి పాట మరో ఎత్తు. ఇళయరాజా గారు ట్యూన్ చెప్పగానే ఒక గంటలో వెన్నెలకంటి గారు ఆ పాటను రాసేశారంట. పైగా
మాంటేజ్ సాంగ్ ఏమో చాలా స్వేచ్ఛగా రాశారు, అచ్చమైన తెలుగు పాటలాగాని. ఒరిజినల్లీ ఆ సాంగ్ని పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు. మరి ఇప్పుడు పాడడానికి వస్తున్నారు ఎస్పి చరణ్ గారు, శైలజ గారు. ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే ప్రాయమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది. పూజకు నోచని పువ్వును కోరి వలచిన స్వామివి నువ్వేలే, రూపం లేని అనురాగానికి ఊపిరి నీ చిరునవ్వేలే, పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు, తనువు మనసు ఇక నీవే, ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది. వేసవిదారుల వేసటలోన వెన్నెల తోడై కలిసావు, పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు, ఆశలు రాలే ఆశలు రాలే శిశిరములో ఆమని నీవై వెలిసావు, ఆలో అగల అద్వైతానికి అర్థం నీవై నిలిచావు, తనువు మనసు ఇక నీవే, ఏదో తెలియని బంధమిదే, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే ప్రాయమిది, ఏదో తెలియని బంధమిది. చరణ్,
అచ్చం నాన్నగారిలాగా పాడారు. చాలా డ్యామేజింగ్గా పాడాను. మీలాగా పాడారు. అది శైలజ గారు, కాన్ఫిడెన్స్. మీరు అచ్చం సినిమాలో పాడినట్టుగానే పాడారు మళ్ళీ. థ్యాంక్ యూ. నాన్నగారు వేరే పాటల విషయంలో పెద్దగా మెచ్చుకోలేదు అన్నారు కదా, ఇప్పుడు మీరు పాడినటువంటి ఈ తీరుకి వారు ఏమంటారో విందాం. బాలుగారు ఎలా పాడారు చరణ్? గొంతు ఎలా పాడతారు సార్? గొంతుతోటి మైక్ ముందు పెట్టుకొని అని కాదు సార్. నిజంగా బాగా పాడాడు, కానీ అంత ఇంప్రొవైజేషన్స్ అవసరం లేదేమో ఈ పాటలో అనిపించింది నాకు. మామూలుగా అది యాక్చువల్గా తమిళ్లో పాడి పాడి అంత అలవాటు అయిపోయి ఈ సింక్యుబేషన్ రావట్లా. తెలుగు డబ్బింగ్ కదా, ఒరిజినల్ మాది తమిళనాడులో మేము పాడుకున్న పాట అది. అది ఇక్కడ కొంచెం లైట్గా అయింది. రాలేదంటే ఒరిజినల్ లాగా పాడాలి, కానీ ఎక్కువగా ఎలా వస్తుంది? ఇది తమిళ్లో, ఇది తమిళ్లో పాడదాం ఒకసారి. టేక్ వన్ మోర్ చేద్దాం. ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఈ స్వరాభిషేకం అని ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అంటే ఇప్పుడు అది తప్పని నేను అంటల్లా. ఈ అసలు ఆల్రెడీ చాలా సంగతులు ఉన్నాయి, దాన్ని చాలా గజల్లాగా చేసి పాడావే. ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. చాలా బాగా పాడావరా, ఓకేనా? ఓకే, అమ్మయ్యా. అంటే మెచ్చుకుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని మెచ్చుకోవట్లేదన్నమాట. లోపల మాత్రం మెచ్చుకోవాలని బోలెడంత ఉన్నప్పటికీ బయటకి ఇలా చెప్పుకుంటున్నారు ఆయన. అది వాడికి తెలిస్తే చాలు. అంతే చరణ్, నీ ఫాదర్స్ అంతే. బట్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫాదర్ అండ్ యూ ఆర్ అ ఫెంటాస్టిక్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత పప్పు చుట్టండి. సలలిత రాగ సుధారస సారం, సలలిత రాగ సుధారస సారం. ముద్దుల గుమ్మ ముత్తడి కొమ్మ, ముగ్గ మీద సిగ్గు మొగ్గ పిచ్చిందోయమ్మ. ముద్దుల గుమ్మ ముత్తడి కొమ్మ, ముగ్గ మీద సిగ్గు మొగ్గ పిచ్చిందోయమ్మ. నువ్వు 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 నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. నాన్న భయపెట్టద్దండి మీరు అలా. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఇది నాతో ఎందుకు చెప్పించారు? నేను దీన్ని ఖండిస్తున్నాను తీవ్రంగా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఐ హర్టెడ్.